సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్నటువంటి కిడ్స్ కాలేజీ చైర్మన్ సత్యనారాయణ గారి కుటుంబంపై గత రాత్రి సూర్యాపేట జిల్లా చివెళ్ల మండలము గుంపుల తృణగిరి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్‌లో రాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అనొచ్చా? లేకపోతే గుర్తు తెలిసిన వ్యక్తులు అనొచ్చా? దాడి చేయడం జరిగింది. అసలు మనం ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మన చివెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఉన్నాము. వారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు దగ్గర మనం ఉన్నాము. చెప్పండి, మీరు సత్యనారాయణ గారికి ఏమవుతారండి? నేను ఆయన డాటర్‌నండి. నా పేరు విద్య. నిన్న మేము హైదరాబాద్ నుంచి కుదార్ వచ్చే దారిలో ఒకళ్ళు మమ్మల్ని ఓవర్‌టేక్ చేయడానికి ఏ టైం అయిందండి? 12:10 అరౌండ్ 12:15 అరౌండ్ అలా ఆ టైంలో మమ్మల్ని ఓవర్‌టేక్ చేయడానికి ట్రై చేస్తుండే. అయితే వాళ్ళు పోలీస్ సైరన్‌తో వస్తుండే కాబట్టి మేము పోలీసులు అనుకోని ఆపేసినాం. ఆపేయడం తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి మా విండో పగలగొట్టేశారు. మా విండో పగలగొట్టేసిన తర్వాత నాన్న మీద దాడి చేయడం స్టార్ట్ చేశారు. నాన్నని విండో నుంచి బయటికి లాగడానికి ట్రై చేశారు. అలాగే ఒక అన్‌లాక్ చేసుకొని వెనక సీట్‌లో వచ్చి కూర్చున్నారు వేరే అంకుల్. ఆయన మేము బయటికెళ్తే చంపేస్తా అని బెదిరించినారు. నన్ను, అమ్మని, అక్కని బెదిరించినారు. నేను అప్పటికి ముందుకు వెళ్లి నాన్నని పట్టుకోవడానికి ట్రై చేస్తుండే. అయితే నాకేం అవ్వలేదు. ఎందుకంటే అక్కని గట్టిగా పట్టుకొని చెయ్యి మెలేసినారు. దాని తర్వాత ఎలాగైనా నాన్న బయటికొచ్చినారు. కానీ మల్లికార్జున అంకుల్ ఒకళ్ళు నాన్నని హ్యాండిల్ చేయలేకపోతుండే. పారిపోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. సో, వేరే అంకుల్ కూడా దిగడం జరిగింది. అందుకనే మాకు ఛాన్స్ వచ్చింది దిగడానికి, నాకు, అక్కకి. మేము దిగి నేను దిగి వెహికల్స్ ఆపడానికి ట్రై చేస్తుండే. అండ్ అక్క ఏమో నాన్నని ఏం చేస్తున్నారంటే, నాన్నని నేలకి అగైన్స్ట్ పెట్టి పుష్ చేస్తున్నారు గొంతు దగ్గర. అయితే అక్క వెళ్లి నాన్నని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అక్కని బాగా గట్టిగా కొట్టారు. అండ్ అక్కని లాక్కెళ్ళడానికి కూడా ట్రై చేశారు. చెయ్యి మెలేసి కాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయినారు. అప్పుడే వేరే వాళ్ళు ఒక అంకుల్ వచ్చి లైక్ మల్లికార్జున్ గారు ఎప్పుడైతే మా నాన్నని ప్రెస్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అంటే భయపడి వాళ్ళు ఎవరు మల్లికార్జున గారు ఒక్కరే ఉన్నారా? వారితో పాటు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కార్‌లో డ్రైవర్ ఉండే. వాళ్ళతో దిగింది మాత్రం ఇద్దరు దిగినారు. ఒకళ్ళైతే డ్రైవర్ ఉన్నారని ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా? అసలు ఎందుకు మల్లికార్జున గారికి మీకు భేదాభిప్రాయాలు ఎందుకొస్తున్నాయి? కొట్టడం అయితే ఒక స్టిక్‌తో కొట్టినారు. జాకీ స్టిక్‌తో కొట్టినారు ఐరన్ రాడ్‌తో కొట్టినారు అని మేము చూసినంత వరకైతే అది గుర్తుంది. దాంతో పాటు పెప్పర్ స్ప్రే కూడా అందరి మొఖాల మీద కొట్టేశారు. మాకింకా అనిపించకుండా మాకు కళ్ళు మంటలేసాయి. మొఖం కూడా ఇప్పటిదాకా కూడా మంటలేస్తుంది. ఆహ్, గతంలో కూడా మీ నాన్నగారిపై అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. అంటే గతంలో అటాక్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడా? వాళ్ళు వేరు, వీళ్ళు వేరా? నాకు అంత ఐడియా లేదు. గతంలో అటాక్ అయిందా మీ నాన్నగారి మీద? అయ్యాయండి కొన్ని అయ్యాయి. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ స్టేషన్‌కి వచ్చారు కదా! మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళని? మాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరైతే ఇలాంటి అటెంప్టివ్ మర్డర్ చేస్తున్నారో వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు అక్కడ బయట. వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని శిక్షించాలి. ఇది ఇది అసల మా తప్పు లేదు. మా తప్పు ఉంటే చెయ్యండి. కానీ మా తప్పు లేదు. వాళ్ళే మాకు డబ్బులివ్వాలి. వాళ్ళే అన్ని చేయాలి. మల్లికార్జున మీకు ఎందుకు భేదాభిప్రాయాలు? ఎక్కడన్నా మీకు తెలుసా? మీ నాన్నగారు చెప్పారా? మనకు మల్లికార్జునకి ఇక్కడ ఏమన్నా సమస్య ఉందని చెప్పారా? నాకు ఎప్పుడు చెప్పలేదు. ఆయన బాధలు ఆయన దగ్గరే పెట్టుకుంటారు. మాకు చెప్పరు. అంతే. నాకంతగా తెలీదు. ఓకే. మనం చూస్తున్నాము చివెళ్ల పోలీస్ స్టేషన్‌లో మాత్రము సత్యనారాయణ గారి కూతురు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం తెలిసిన విషయమే, సత్యనారాయణ గారిపై అటాక్ చేయడం జరిగింది. ఇది రెండోసారి కూడా అటాక్ చేయడం జరిగింది. అతను అంటే సత్యనారాయణ గారి బిడ్డ చెప్పింది, మా నాన్నగారిని చంపాలనే దురుద్దేశంతోనే మా మీద పెప్పర్ స్ప్రే కూడా కొట్టడం జరిగిందని చెప్తున్నారు. ఇదే విషయం చివెళ్ల ఎస్ఐ గారిని అడిగి కూడా తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది, ఏం కథ? గత రాత్రి సూర్యాపేట జిల్లా చివెళ్ల మండలము గుంపుల పరిధిలో కోదాడ కిడ్స్ కాలేజీ చైర్మన్ కుటుంబంపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడే బాధితులు కూడా మీడియాని అటాచ్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం చివెళ్ల మండల ఎస్ఐ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్, నమస్తే సార్. అసలు కేసు ఏ విధంగా ఉంది, దాని పూర్వపరాలు? ఈరోజు మార్నింగ్ ఉదయం 2 గంటలకు మాకు నూనె సత్యనారాయణ గారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుంటే వెనక నుంచి ఒక కారు వచ్చి అడ్డుగా పెట్టి కారులో నుంచి బయటకు గుంజి మమ్మల్ని దాడి చేసిరని ఒక పిటిషన్ వచ్చింది. దాని మీద పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. దాడి చేసిన వారు ఎవరని తెలుసు? వారికి వ్యాపార లావాదేవీల్లో వాళ్ళకు తెలిసిన వ్యక్తి మల్లికార్జున అనే వ్యక్తి దాడి చేసిండని ఫిర్యాదు వచ్చింది. దాని మీద చేస్తాం. గతంలో కూడా నేను మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. అది మన దృష్టికి వచ్చింది. అలాంటి విషయాలు మన దగ్గర ఏం జరగలేదు. అట్లాంటిది ఏం కేసు ఎప్పటి వరకు దీన్ని చేయించే అవకాశం? అతి త్వరలో చేస్తాం. ఖచ్చితంగా
డిటెక్ట్ చేస్తాం. ఎస్ఐ గారు అనేది ఏంటంటే త్వరలోనే అసలు పూర్వపరాలు మొత్తం పరిశీలిస్తాము, అసలు వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో తెలుసుకుంటాము, ఆయన మీద అటాక్ జరిగిందా జరగలేదా అని మొత్తం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మల్లికార్జున అనే వ్యక్తి మాత్రం దాడి చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దాన్ని ఛేదించే అవకాశం ఉందని కూడా ఎస్ఐ గారు పేర్కొంటున్నారు.